అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. గత లాస్ట్ 6 months నుంచి చాలామంది పేషెంట్స్ సార్ షుగర్కి వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ వచ్చాయా, అవైలబుల్ ఉన్నాయా, అండ్ వెయిట్ లాస్కి ఇంజెక్షన్స్ వచ్చాయంట, అవైలబుల్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో లాస్ట్ 10 days బ్యాక్ ఏదైతే సెమాగ్లూటైడ్ పేటెన్సీ అయిపోయి ఆల్మోస్ట్ ఇండియాలో అరౌండ్ 20 to 30 కంపెనీస్ లాంచ్ చేశాయి సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్. సో ఇప్పుడు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే ఒకప్పుడు వీక్లీ వన్స్ ఇంజెక్షన్ 17,000 ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ 600 to 700 ప్రైస్లో, అండ్ మ్యాక్సిమం డోస్కి వెళ్ళినప్పుడు వీక్లీ 4,000 ప్రైస్లో మనకి సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అవైలబుల్లోకి వచ్చేసింది. ఈవెన్ మన హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరైతే డయాబెటిక్, అన్కంట్రోల్డ్ విత్ ఒబిసిటీ, BMI 27 అబోవ్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్, అంటే లైక్ ఒబిసిటీ, షుగర్, బీపీ, హై కొలెస్ట్రాల్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఇలాంటి అన్ని కొమార్బిడిటీస్ తోటి షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ వీక్లీ వన్స్ తీసుకున్నట్లయితే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద 1.5 year, అంటే మనము 1.5 year యూజ్ చేశాక మ్యాక్సిమం వెయిట్ లాస్ అరౌండ్ 15% ఆఫ్ ది బాడీ వెయిట్, అంటే మనం ఒక 100 kgs ఉంటే ఒక 15 kgs వరకు మనము తగ్గే అవకాశం ఉంటుంది. సో వెయిట్ తగ్గితే లాభాలు ఏంటి? వెయిట్ తగ్గితే మనకి బీపీ కంట్రోల్కి వస్తుంది, షుగర్ కంట్రోల్కి వస్తుంది, అండ్ మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, గురక లాంటివి ఉంటే అవి కంట్రోల్కి వస్తుంది. కాబట్టి ఈ వీక్లీ వన్స్ డయాబెటిక్ ఇంజెక్షన్స్ డయాబెటీస్ విత్ ఓవర్ వెయిట్ అండ్ అదర్ కొమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. సో డయాబెటీస్ లేదు, ఒబిసిటీ ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నాము, మేము వెయిట్ తగ్గాలనుకుంటున్నాము, మేము ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ వాడొచ్చా అని అడుగుతుంటారు. నాకు ఖచ్చితంగా ఈవెన్ వెయిట్ రిడక్షన్లో కూడా సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ FDA అప్రూవల్ వచ్చింది. సో ఇట్లా వాడినప్పుడు షుగర్ లో అవుతుందా అని చాలామంది అడుగుతుంటారు. సో యూజువల్గా హైపోగ్లైసిమియా, అంటే షుగర్ లో అవడం అనేది ఓన్లీ సెమాగ్లూటైడ్ వాడినప్పుడు ఇట్స్ వెరీ లెస్, 0.7%. సో యూజువల్గా నాన్ డయాబెటిక్లో కూడా షుగర్ లో అవ్వడం అనేది ఉండదు. కానీ వీళ్ళు కూడా వెయిట్ లాస్ కోసం యూజ్ చేయొచ్చు. సో వీళ్ళు కూడా అరౌండ్ 15% ఆఫ్ ది బాడీ వెయిట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద 1.5 yearకి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ వాడడం వల్ల సార్ ఏంటి, ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, నష్టాలు ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. సో ముఖ్యంగా వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం నాజియా, అంటే వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్, ఎక్కువ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ GI సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనము అందుకనే వీళ్ళకి చాలా ఇనిషియల్ స్టార్టింగ్ డోస్ లో డోస్తో స్టార్ట్ చేసి మంత్లీ వన్స్ డోస్ని టైట్రేట్ చేసుకుంటూ వాళ్ళు టాలరేట్ చేసే విధానాన్ని బట్టి మనం డోస్ పెంచాలా, సేమ్ మెయింటైన్ చేయాలా, మ్యాక్సిమం డోస్కి వెళ్ళాలా అన్నది మనం స్లోగా ఎవ్రీ మంత్ విజిట్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నట్లయితే మనం మధ్యలో విత్డ్రా చేయడమా లేకపోతే గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడడమా అనేది చూస్తూ ఉంటాం. సో యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, బెనిఫిట్స్ చాలా ఎక్కువ. సో షుగర్స్ కంట్రోల్కి వస్తుంది, వెయిట్ ఆటోమేటిక్గా రిడక్షన్ అయినప్పుడు మీ యొక్క డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ కంట్రోల్కి వస్తుంది. అండ్ ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత ఈ ఇంజెక్షన్ బంద్ చేయాలా, బంద్ చేయొద్దా అని చాలామంది అడుగుతుంటారు. సో ముఖ్యంగా ఏదేమున్నా డయాబెటీస్కైనా, హైపర్ టెన్షన్కైనా, OSAకైనా హెల్దీ లైఫ్ స్టైల్, అంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేయడము, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఈ ఇంజెక్షన్ వాడుతున్నప్పుడు కూడా మీరు ఇవన్నీ కూడా పాటించాలి. లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలి. సో మనం ఒక 1.5 year వాడాము, వెయిట్ తగ్గాము, షుగర్ కంట్రోల్కి వచ్చింది, మనం స్టాప్ చేయాలి అని అనుకుంటే స్టాప్ చేయొచ్చు. కానీ మీరు ఈ హెల్దీ లైఫ్ స్టైల్ని మాత్రం స్టాప్ చేయకూడదు. డైలీ ఎక్సర్సైజ్, డైట్ మెయింటెనెన్స్, ఫిజికల్ యాక్టివిటీ, బ్యాలెన్స్డ్ డైట్, అడిక్వేట్ స్లీప్, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయనట్లయితే మళ్ళీ కూడా మీరు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇనిషియల్గా మీకు ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వడానికి మీకు ఒక బూస్ట్, లైక్ అంటే మీరు వెయిట్ లాస్ అవుతున్న కొద్దీ మీకు అనిపిస్తుంటుంది, యూ ఫీల్ బెటర్, యూ ఫీల్ కంఫర్టబుల్, డైలీ యాక్టివిటీస్ మీకు చాలా మంచిగా అనిపిస్తుంటుంది, యూ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. సో ఆ తర్వాత దీన్ని మీరు కంటిన్యూ చేయాలి, ఎక్సర్సైజెస్ ఇవన్నీ. అలా చేసినట్టయితే మేబీ ఇంజెక్షన్ లేకుండా కూడా ఫర్దర్గా మంచిగా ఉంటుందా అనేది మనం ఫాలోఅప్లో చూసి డిసైడ్ చేయాలి. కాబట్టి ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ మన హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ అవకాశాన్ని అందరూ ఒబీస్ పేషెంట్ అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్, ఓవర్ వెయిట్ పేషెంట్స్ ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా హాస్పిటల్కి కలిసినట్లయితే మీకు డౌట్స్ క్లారిఫై చేసి మీరు సూటబుల్ పేషెంటా కాదా సెలెక్ట్ చేసి మీకు తగిన డోస్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.